క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మనము అనేక సార్లు అంటూ ఉంటాం, మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో, మన రాష్ట్రం ఇంకెప్పుడు బాగుపడుతుందో, మన ప్రాంతం ఇంకెప్పుడు బాగుపడుతుందో అని అంటూ ఉంటాం. అయితే అది బాగుపడాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అంటూ ఉన్నాడు. కరెక్టే. నీతిమంతులు అనగా నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత అనేది ఉంటే దానిని బట్టి దేవుడు కరుణించి బాగుగా చూస్తాడు. అయితే నీతి, యథార్థత, పరిశుద్ధత లేకపోతే, పాపిష్టి జీవితము ఉంటే దేవుడైనా ఆ పాపిష్టి జీవితాన్ని బట్టి దూరంగా ఉంటాడు. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువారు ఎవరునూ లేరు, దేవుని వెదకేవారు ఎవరునూ లేరు, మంచి ఏది అని చెడు ఏదని గ్రహించేవారు కూడా లేరు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అని అంటూ ఉన్నాడు. అందరూ అనగా దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రాంతం కావచ్చు, లేదా ఒక ఊరు కావచ్చు, మంచి అనేదే లేకుండా అన్ని చెడ్డ ఆశలు, చెడు కోరికలు, చెడు తలంపులతో అందరూ చెడిపోయి పనికి మాలిన వారై త్రోవ తప్పి మంచి అనేదే లేకుండా చెడ్డ పనులే చేస్తూ పోతే ఇంకెక్కడ బాగుపడుతుంది? అది దేశమైనా, రాష్ట్రమైనా, లేక ఒక ప్రాంతమైనా, ఒక ఊరైనా, లేక ఒక ఇల్లైనా కష్టం కదా. అందుకనే అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరే, మేలు చేసేవారట లేనే లేకపోయారు. అలాంటప్పుడు బాగుపడేది ఎలా అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, 13వ వచనం, వారి గొంతిక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పమున్నది. వారి గొంతిక అనగా నోరు తెరిస్తే తెరచిన సమాధిలాగా ఉంటుంది. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పమున్నది. ఏం మాట్లాడినా అది నిజమో అబద్ధమో, లేక వారు చెప్పే విషయాలన్నీ విషముతో కూడి ఉన్నవి, అనగా ఇతరుల మీద విషం కక్కుతూ ఉంటారు, చెడ్డ మాటలే చెబుతూ ఉంటారు, వారు అలా, వారు ఇలా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూడండి, మనం బాగుపడాలనే మన నోటి నుంచి ఇతరులను శపించేవి, లేక పగలు, ప్రతీకారాలు ఉంటే ఎలా బాగుపడతాము? చాలాసార్లు మనము బాగుపడాలి అని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందరూ కోరుకునేది ఒకటే, మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇంటిలో కూడా మరీ ముఖ్యంగా మనం బాగుండాలి. బాగుపడాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పనులు ఏవి అంటే, నీతిమంతుడుగా మారాలి. నీతిమంతుడు లేడు అంటే చెడిపోయారు అనే అర్థం. అందుకనే వారి గూర్చి బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఇలాగ వ్రాయబడింది, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరంతరం పాపము చేస్తూ ఉండేవాడు, అవినీతి పరుడు, వారికి శాంతి మార్గం అంటే ఏమిటో కూడా తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని మార్గము లేదు. దేవుడంటే భయము ఉండదు, భక్తి ఉండదు. వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ మరలా మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి. ఎవరు? అవినీతి పరులు. అలా పలికినంత మాత్రాన అది జరగదు.
ఏదైనా బాగుండాలంటే మొదటగా మన అలవాట్లు బాగుండాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందుకనే అపోస్తులైన పౌలు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఎందుకనగా అందరూ చెడ్డ కార్యాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు, అందరూ త్రోవ తప్పిపోయారు. చెడ్డ పనులు చేస్తూ నీవు బాగు కోరితే అది బాగుగా కాదు. మొదటగా మన అలవాట్లు, మన పనులు, మనం చేసే ఆలోచనలు కూడా బాగుండాలి. అవినీతిపరుడుగా ఉండకూడదు, నీతిపరుడుగా ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా అనగా విరోధముగా దేవుని మాటలు చెప్పేవారిని దూషిస్తున్నారు నేటి దినాలలో, ద్వేషిస్తున్నారు నేటి దినాలలో, కొట్టుతున్నారు నేటి దినాలలో, తిట్టుతున్నారు నేటి దినాలలో, చంపుతున్నారు కూడా నేటి దినాలలో. వ్యతిరేకం 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 ఎక్కడ వరకు వచ్చిందయ్యా అంటే దేవుని మాటలు చెప్పేవారిని పట్టుకొని కొడుతూ ఉన్నారు, శత్రువులుగా మారుతున్నారు యేసుక్రీస్తు సువార్తకు కానీ దేవుని మాటలకు కానీ. అందుకనే వారి గూర్చి ఏమని వ్రాయబడిందంటే 19వ వచనములో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అవినీతి పరులు అనగా దేవునికి మాట విననివారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించేవారు. మనం ఏదైనా మంచి మాటలు చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అంటే వినరు. వారి గూర్చి ఏమని వ్రాయబడిందంటే నాశనము వస్తుంది మీరు చేసే చెడుతనాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి. ఆ నాశనానికి కారకులు ఎవరయ్యా అంటే వారు చేసే అలవాట్లే, వారు చేసే పనులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అంతేకాదు, వారు చేసే పనులను గూర్చి ఇతరులకు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొందరు. వారు చేసే పనులు దుష్టక్రియలైనప్పటికీ, పాపపు పనులైనప్పటికీ వారి గూర్చి నేను ఇది ఇలా చేశాను అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడవలసిన విషయాలను ఇతరులకు చెడు చేసి దానిని ఘనంగా చెప్పుకునేవారు ఉన్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే దుర్నీతి పరులు, అవినీతి పరులు నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారికి దేవుని భయం లేదు, శాంతి మార్గం అసలు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. వారు ఇతరులను మోసం చేస్తారు, దోపిడీ చేస్తారు, పాపములో మునిగి తేలుతూ ఉంటారు. కానీ వారికి దేవుడంటే తెలియదు, దేవుని మీద భయము భక్తి కూడా ఉండదు. అందుకనే అలాంటి వారి గురించి ఏమని వ్రాయబడిందంటే నీతిమంతుడు లేడు అని అలాంటి వారి గురించి వ్రాయబడింది. ఇలాంటి వారు మన దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అంటే బాగుపడుతుందా అంటే బాగుపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం బాగుండాలి మంచిదే, బాగు కోరడం. అయితే దేశంలో నివసిస్తున్న నీవు కూడా బాగుండాలి అంటే మొదట నీలో మార్పు రావాలి. మంచి పనులు చేయడం నీవు ప్రారంభించాలి, చెడ్డ పనులు మానుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా అబ్రహామా అని మాట్లాడుతూ, ఇదిగో పలాని ప్రాంతము దుష్కార్యాలతో, దుష్క్రియలతో మునిగిపోయి ఉన్నది, వారు చేస్తున్న చెడుతనము విస్తరించినది, వారు త్వరలో నాశనమవుతున్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన అంటున్నాడు, అబ్రహాము గారు, అయ్యా దేవా, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని వారిని బట్టి నాశనం చేయవా అంటే 50 మంది నీతిమంతులు ఆ ప్రాంతంలో ఉంటే నేను నాశనం చేయను అని అంటూ ఉన్నాడు. మరలా అబ్రహాము గారు ఆలోచన చేసి, అయ్యా 45 మంది ఆ ప్రాంతంలో ఉంటే, నీతిమంతులు ఉంటే నాశనం చేయవా అన్నాడు. నేను చేయను అన్నాడు. ఆ తర్వాత మరలా, అయ్యా 40 మంది ఉన్నారో లేదో కానీ 30 మంది
నీతిమంతులు ఉంటేనన్నా ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా రక్షిస్తావా అంటే 30 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేయను అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర అనే ప్రాంతం చాలా పెద్దది. అంతేకాదు విస్తారమైన ప్రజలు, విస్తారమైన పాపం ఉన్నది. వారి దోష శిక్ష దేవుని దృష్టికి చాలా ఘోరమైనదిగా కనబడినది. ఒకరోజు 2 దేవదూతలు ఆ పట్టణానికి వచ్చి ఆ ప్రాంతం అంతయు సంచరించినప్పుడు అక్కడ లోతు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడు. అందుకని ఆ లోతును తన కుటుంబ సభ్యులను, తనకు కలిగిన సంతానాన్ని అందరినీ కాపాడుటకే వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఆ దూతలు వెళ్ళి లోతును, లోతు కుటుంబాన్ని, లోతుకు కలిగిన సంతానాన్ని అంతయు తీసుకొని బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ దూతలు అంటున్నాయి, మీరు ఇదిగో ఈ సొదొమ గొమొర ప్రాంతాన్ని విడిచి మీరు బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత మీరు మరలా సొదొమ గొమొర ప్రాంతాన్ని ఆశించవద్దు, చూడాలని. అంతేకాదు మీరు ఆ ప్రాంతాన్ని కోరవద్దు, అక్కడ బ్రతకాలని. అంతేకాదు అటువైపు కూడా అనగా వెనుకకు కూడా తిరిగి చూడవద్దు అని దేవుడు రాశాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు గూర్చి ఒక మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో నుండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దుర్మార్గులు ఎవరు అంటే సొదొమ గొమొరలో ప్రాంతాలలో ఉన్న ప్రజలు. కామ వికారయుక్తమైన నడవడి చేత ఉన్నవారు ఎవరయ్యా అంటే సొదొమ గొమొర ప్రాంతము వారు. వారిని చూచి బహు బాధపడిన వాడు ఎవరయ్యా అంటే లోతు గారు. అందుకనే ఆయన బాధపడుతూ ఆయన ఎన్నోసార్లు తనలో తాను మనసు నొచ్చుకొని బ్రతికినట్లుగా చూస్తున్నాం. కానీ ఆ దుర్మార్గపు పనులు కానీ కామయుక్తమైన నడవడి లోతులో ఉండకుండా భక్తిని కాపాడుకున్నాడు. అందుకనే అక్కడుంటున్న సొదొమ గొమొర ప్రాంతమంతయు అగ్నిగంధకాలతో నాశనమయ్యింది. కానీ లోతు కుటుంబం మాత్రం నాశనము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొరలో ఎవరైనా భక్తులు ఉన్నారంటే లోతు కుటుంబం మాత్రమే, లోతు గారు మాత్రమే. అయితే ఆయనను చూసి కొందరైనా మారు మనసు పొందలేదు, ఒక్కరైనా తెలుసుకొని నేను ఇలా బ్రతకాలి అని అనుకోలేదు. అందుకని లోతు గారు మాత్రమే అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులు మాత్రమే బయటికి పడినట్లుగా చూస్తున్నాము. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొచ్చుకొనుచూ వచ్చెను అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లోతు గారట వారి క్రియలు చూశాడు, వారి పనులను చూసి లోతు గారు తన నీతిని బట్టి, భక్తిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి వారిని చూచి దినదినము మనసు నొచ్చుకొని బాధపడ్డాడు. అందుకనే తన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి లోతు గారు తన కుటుంబము రక్షింపబడింది. సొదొమ గొమొర ప్రాంతంలో నశించిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని బట్టి రక్షించబడ్డాడు. నీతిమంతుడు గనుక రక్షించబడ్డాడు. నీవు నేను నీతిమంతులమైతే మనం రక్షింపబడతాం. నీవు నేను నీతిమంతులమైతే మన కుటుంబము రక్షింపబడుతుంది. నీవు నేను నీతిమంతులమైతే మన ప్రాంతము బాగుపడుతుంది. నీవు నేను నీతిమంతులమైతే మన రాష్ట్రము బాగుపడుతుంది. నీవు నేను నీతిమంతులమైతే మన దేశము బాగుపడుతుంది. పాపములోనే ఉండి మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మా ఊరు బాగుండాలి, లేదా నా ఇల్లు బాగుండాలంటే అది కాని పని. పాపములో జీవిస్తూ
నేను పరలోకానికే పోతాను అంటే అది కాని పని. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు యోన అనే ప్రవక్తని దేవుడు పిలిచి నినివే అనే ప్రాంతానికి పొమ్మన్నాడు. అయితే ఆయన నినివే అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని బట్టి వీరు చాలా పాపిష్టి ప్రజలు, వీరికి నేను స్వార్థ చెప్పాలా అన్న ఉద్దేశంతో ఆయన తన వంతుగా 3 దినములు అక్కడ స్వార్థ ప్రకటించాలి. అంతటి విస్తారమైన ప్రదేశం అది. అయితే ఆయన ఒక్కరోజు మాత్రమే స్వార్థ ప్రకటించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దేశంలో విన్నవారందరూ మరలా ఆ మాటలను రాజుగారికి తెలిపారు. ఏమిటయ్యా ఆ మాటలంటే, అయ్యా ప్రభు, యోనా అనే ఒక ప్రవక్త వచ్చి ఇదిగో మరొక 40 దినముల్లోగా మనం చేసే పనులను బట్టట మన ప్రాంతం అంతా నాశనమవుతుందట అని రాజుగారికి చెప్పారు. అయితే రాజుగారు ఆ మాటలు విని మంత్రులను, సైనికులను, సైన్యాధిపతులను అందరిని పిలిచి, ఇదిగో మరికొన్ని దినాలకు అనగా 40 రోజులకు మన ప్రాంతమంతయు నాశనమవుతున్నది. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి, మనం చేసే పాపిష్టి కార్యాలను బట్టి, మన దుష్టత్వాన్ని బట్టి దేవుడు మనలను మొత్తుతున్నాడు గనుక, మొత్తబోవుచున్నాడు గనుక మన పనులన్నిటినీ అనగా చెడుతనం అంతటినీ, దుష్టత్వం అంతటినీ విడిచి దేవునికి మొరపెడదాం అని చాటింపు వేయించాడు రాజుగారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు మొదలుకొని ఆ రాజసింహాసనం వదిలి రాజ వస్త్రాలను విడిచి ఆయన 3 దినములు ఆయనతో పాటు అనగా రాజుగారితో పాటు ప్రజలతో పాటు పశువులు, జంతువులు కూడా అందరూ ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టారు, వారి చెడుతనాన్ని విడిచిపెట్టి. అందుకని వారి చెడుతనాన్ని విడిచి ఎప్పుడైతే రాజుగారు మొదలుకొని సామాన్యుల వరకు అనగా ప్రజలు అందరూ దేవునికి మొరపెట్టగా ప్రార్థించటాన్ని బట్టి దేవుడు వారి క్రియలను చూసి వారు మారు మనసు అనగా మార్పు చెందిన దానిని బట్టి చూసి దేవుడు చేయాలనుకున్న అని తలంచిన ఆ కార్యాన్ని ఆపివేసినట్లుగా చూస్తున్నాము. నీవు నేను మనకు రావలసిన శిక్షను తప్పించుకోవాలంటే నీవు నేను దేవునికి మొరపెట్టాలి. మనం బాగుండాలి అని కోరుకోవటం కాదు, కానీ అది బాగుండాలి అంటే ఏమి చేయాలో మంచి పనులను చేసేవారిగా ఉండాలి. అందరూ పనికి మాలిన వారై త్రోవ తప్పిరి అని ఉన్నది. మరి నీవు నేను ఎలా ఉంటున్నాము? త్రోవ తప్పి అన్ని చెడ్డ పనులు చేసేవారిగా ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అందుకని నీతిమంతులను చంపేవారు అనేకులు ఉన్నారు, పాపిష్టి పనులు చేసేవారు అనేకులు ఉన్నారు. పాపిష్టి పనులు చేయక దేవుని పనులను చెరిపేవారిగా ఉండక, దేవునికి శత్రువులుగా ఉండక మంచి వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఉండాలి. లోతు నీతిమంతుడు గనుకే ఆయన తప్పించబడ్డాడు. ఆ నీతిమంతును చూచి సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నవారు కొందరు కూడా మార్పు చెందలేదు. అయితే యోనా నినివే ప్రాంతానికి వెళ్ళారు. ఆయన చెప్పిన బోధన బట్టి రాజుగారు సహితము అందరూ తల ఒగ్గి దేవుని మాటకు విధేయత చూపి వారు మోకరించి మొరపెట్టారు దేవునికి. అందుకే ఆ ప్రాంతాన్ని రక్షించాడు. నీవు నేను మనం చేసే పాపిష్టి పనులన్నిటిని వదిలి దేవునికి మొరపెడితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన కుటుంబము బాగుపడుతుంది. మనం నీతిగా లేకపోతే మన దుష్క్రియలను బట్టే మన ఇల్లు నాశనం అవుతుంది, మన చెడ్డ క్రియలను బట్టే మన ప్రాంతము నాశనం అవుతుంది, మన చెడ్డ క్రియలను బట్టే మన దేశము నాశనం అవుతుంది, మన రాష్ట్రము నాశనం అవుతుంది. దేనిని బట్టి అంటే మన క్రియలను బట్టే, మన దుష్టత్వాన్ని బట్టే, మన పాపాలను బట్టే మన దేశమైన, రాష్ట్రమైన, మన ప్రాంతమైన, ఆఖరికి మన ఇల్లైనా నాశనం అవుతుంది. అందుకనే
మొదటగా మన క్రియలు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిని చెప్పే వారికి వ్యతిరేకంగా ఉండి అని నీవు ఉంటున్నావంటే అది దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మంచి మాటలు చెప్పే వారికి నువ్వు వ్యతిరేకంగా, అది ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, అది మంచి చెప్పే మాటలకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నావంటే నీవు నీ దేశమైనా, నీ ఇల్లైనా, నీ ప్రాంతమైనా ఏదైనా బాగుపడాలని నీవు కోరుకున్నది బాగుపడదు. మొదటగా మంచి మాటలు చెప్పే దేవుని వైపు నీవు తిరుగు. ఆయన చెప్పినట్టుగా చేసేవాడిగా ఉండు. అప్పుడు ఆయన నీవు జీవించే స్థలాన్ని, నీవు జీవించే ప్రాంతాన్ని, నీవు జీవించే దేశాన్ని సహితం వర్ధిల్లు చేస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 12-13 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మృవ్వవేయుదురు. నీతిమంతులు కలరు ఎక్కడ అంటే భూమి మీదే ఉన్నారు. ఎలా ఉన్నారంటే రోజు రోజుకు ఫలించేడి కొమ్మలాగా ఉన్నారు. ఎవరు అంటే నీతిమంతులు. నీవు నేను అభివృద్ధి పొందలేకపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. మన పాపిష్టి పనులను బట్టేనేమో మనం అభివృద్ధి చెందకుండా ఉండేది. ఆలోచన చేసుకుందాం. నీవు నేను నీతిమంతులుగా ఉంటే దేవుడు నిన్ను నన్ను అభివృద్ధి చెందేవారిలాగా చేసేవాడై ఉన్నాడు. నీతిమంతులుగా జీవిద్దాం. మన నీతిని బట్టి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు. మన నీతిని బట్టి మన దేశాన్ని బాగు చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు కలరు అని బైబిల్ చెబుతుంది. ఆ నీతిమంతుడు నీవే కావాలి అని దేవుడు కోరుచున్నాడు. అంతేకాదు, నీతిమంతులు లేకపోతే దేశమైనా పాడవుతుంది, రాష్ట్రమైనా పాడవుతుంది, ఆఖరికి ప్రాంతమైన పాడవుతుంది, ఇల్లైనా పాడవుతుంది. అంతేకాదు, నీ దేహము కూడా పాడవుతుంది. దేనిని బట్టి అంటే పాపాన్ని బట్టి, అవినీతిని బట్టి, దుష్టత్వాన్ని బట్టి. అందుకని నీవు నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడు అయితే నీ కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అందులో నీవు కూడా బాగుంటావు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మా యేసురాజా, మీకే స్తోత్రం నాయనా. ఈ దినము మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం నాయనా. తండ్రి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మేము నివసించు ప్రదేశం బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, అందులో నేను బాగుండాలి అన్న కోరుకున్న మేము మొదటగా బాగుండాలి అంటే మేము చేసే పనులు బాగుండాలి అని నీ వాక్యం సెలవిస్తుంది. గనక మేము చెడ్డ క్రియలు చేస్తూ, చెడ్డ ఆలోచనలు చేస్తూ ఇతరులను నాశనం చేయాలని కోరుకునే మేము బాగుపడాలంటే కష్టము అని నీ వాక్యం సెలవిస్తుంది. బాగుపడాలంటే మా చెడు అలవాట్లకు మానుకోవాలి, చెడు పనులు మానుకోవాలి. అంతేకాదు, చెడు ఆలోచనలు మానుకోవాలి, చెడు దృష్టి మానుకోవాలి. తండ్రి యేసయ్య, నిన్ను నమ్ముకొని నీతిమంతుడిగా జీవించాలి అని నీ వాక్యం సెలవిస్తుంది. చెడ్డ పనులు చేయక మంచి పనులు చేస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని మా వలన నీవు బాగు చేస్తాను అంటున్నావు. తండ్రి యేసయ్య, మేమందరము మార్పు చెంది మంచి పనులు చేసి మా దేశాన్ని కాపాడుకునే వారులాగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.